తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఆక్టోపస్ ప్రత్యేక దళాలు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ విన్యాసాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధానాలపై సిబ్బందికి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను గుర్తించడం, ఉగ్రదాడుల వంటి అత్యవసర పరిస్థితిలో భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, భద్రతా బలగాల వేగవంతమైన స్పందన వంటి అంశాలపై ప్రత్యేకంగా సాధన చేపట్టారు. ఆలయ పరిసరాల్లో భద్రతా వ్యవస్థల సమన్వయం, ప్రతిస్పందన సామర్థ్యాన్ని కూడా ఈ డ్రిల్ ద్వారా పరీక్షించారు. పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో కలిసి ఆక్టోపస్ దళాలు అత్యాధునిక ఆయుధాలు, పరికరాలను వినియోగిస్తూ మాక్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రదాడులను సమర్థంగా తిప్పికొట్టే విధానాలు, అత్యవసర స్పందన సమయాన్ని మరింత మెరుగుపరచడంపై దృష్టి సారించారు. ఈ మాక్ డ్రిల్ను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసి భక్తులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. Room clear. Coming up. Come on. Target. Come out. Contact.
యాక్చువల్గా మనకి ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన పేరు పొందిన ఒక టెంపుల్ ఏదైనా ఉందంటే మన తిరుపతి తిరుమల దేవస్థానం. ఇక్కడ మేము 24/7 ఇక్కడ ఉండే కమాండో యూనిట్ కొండపైన ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. దీనిలో భాగంగా ఎవ్రీ 15 డేస్కి మేము ఒక టీము ఇక్కడ ఉండి ఏదైతే సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో కొండపైన అన్నిటిని కూడా కవర్ చేస్తూ మాక్ డ్రిల్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ టైం అనేది పర్టికులర్గా చెప్పే కాకుండా ఎప్పుడు నిత్యము భక్తులతో బిజీగా ఉండే ఈ కొండపైన ఒక విధంగా మాక్ డ్రిల్ చేయడము కష్టతరమైనప్పటికీ కూడా మేము ఎప్పుడైతే ఏ టైంలో అయితే పబ్లిక్ బిజీ తక్కువ ఉంటారనే టైం చూసి ఈ టైం ఆ టైం అనుకోకుండా మాకు అనుకూలమైన టైంను డిసైడ్ చేసి ఈరోజు నైట్ 1 గంట నుంచి 5 గంటల వరకు ఇక్కడ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించి భవిష్యత్తులో ఇటువంటి మాక్ డ్రిల్స్ పైన ఇక్కడ ఉండే దీనిపైన కూడా అవగాహన కలిగి ఉంటారని చెప్పి అందరికీ నేను మనవి చేసుకుంటాను.